ఏసు నామలో నాకు ఇద్దరు మనవలు పుడుదురు గాక. దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చును గాక. దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు. ఏసు నామలో నాకు గర్భసంచి వచ్చును గాక అని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. 6 ఎకరాల భూమి, ఏ భూమికి నేను చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు. ఏసు నామలో ఫ్లైట్ ఎక్కుదును గాక. ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించండు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసు నామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఒక పెద్ద గుడిసేసినాం. గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళ ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. అది సీట్ దొరకలే. నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును గాక. 5వ సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా? ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయి. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి. చూస్తే 100 రూపాయల నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి మడత. తర్వాత ATM కాడికి పోయి ప్రార్థన చేసిన. ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన. నా ATMలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసినాక ATM కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఏసు నామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగు రోడ్డు కడ దొరికింది నాకు. దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఆ నూనె తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసు రక్తం చేయం, ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా? అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆ ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మొత్తం మేకులు, సూదులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి.